సెప్టెంబర్ మాసం నుంచి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సైట్లో దేవుడు 2 ఎకరాల స్థలాన్ని క్రైస్ట్ టెంపుల్కి దేవుడు అనుగ్రహించారు. ఆ యొక్క స్థలంలో దేవుని మందిరాన్ని కట్టాలనేటువంటి ఆలోచన మేము కలిగి ఉన్నాం. దేవుడు తన చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చాలని మీరు కూడా ప్రార్థన చేసిందిగా ప్రభు పెడమని చేస్తున్నాను. నాకు ఆశ ఏంటంటే విజయవాడ పట్టణానికి ఈ సంఘం ఒక లైట్ హౌస్గా ఉండాలి. అనేక మంది నామకార్థ క్రైస్తవులు మార్పు చెందాలి. అనేక మంది క్రీస్తు నెరగినటువంటి వారు క్రీస్తు దైవత్వాన్ని తెలుసుకోవాలి. ఈ ప్రస్తుత దినాల్లో ప్రతి ఒక్కరు కూడా ఎవిడెన్సెస్ కావాలండి. సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కావాలి, హిస్టారికల్ ప్రూఫ్స్ కావాలి. ఏదన్నా చెప్తున్నప్పుడు ఏదైనా ప్రూఫ్ ఉందా అనేటువంటి విషయాన్ని అడుగుతున్నప్పుడు దేవుడి పరిచర్యకి ఇచ్చినటువంటి గొప్ప కృప ఏంటంటే సో గాస్పుల్ విత్ ఎవిడెన్సెస్ అండ్ ప్రూఫ్స్, ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్, సైంటిఫిక్ ప్రూఫ్స్. అంత మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా అపోస్తుల బోధను అందించడం ద్వారా అనేక మంది దీవెన పొందాలనేటువంటిది ఉద్దేశం. ఈ రోజుకి దేవుని మహాకృపను చెప్తున్నాను. ఈ యొక్క 6 సంవత్సరాల్లో సుమారుగా 1600 మంది బాప్తిజాల్లో సాక్ష్యం ఇచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారికి బాప్తిజాలు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి బాప్తిజాలు ఇచ్చేటువంటి అలవాటు లేదు. వారిని కౌన్సిలింగ్ చేసి వారి రక్షణ నిజమైన రక్షణ కాదు, వారి మారు మనసు సరైనటువంటిది కాదని పరీక్షించి వారికి ఇవ్వటం జరిగింది. అందులో సుమారుగా సగానికి సగం పైగా వారిలో ఫస్ట్ జనరేషన్ క్రిస్టియన్స్. సో వారిని బట్టి నేను ఎంతగానో సంతోషం. అనేకమైనటువంటి ఫెయిత్ కాన్ఫరెన్స్ అని, ఫ్రీడమ్ కాన్ఫరెన్స్ అని, బ్లెస్సింగ్ కాన్ఫరెన్స్లు అని అనేక ప్రాంతాల్లో సుమారుగా బిషప్ అజరే గ్రౌండ్స్లో, జింకానా గ్రౌండ్స్లో మహాసభలు నిర్వహించాం. ఒక్కొక్క మహాసభ నిర్వహించడానికి సుమారుగా 10 లక్షల రూపాయలు దానికోసం ఖర్చు పెట్టడం జరిగింది. అనేక ఆత్మల పంటను ప్రభు ఇచ్చారు. దేవాదేవుడు గొప్ప కార్యాలు విజయవాడ పట్టణంలో జరిగిస్తూ ఉన్నాడు. అదే రీతిగా ప్రతి నెల ఒక ఆల్ నైట్ ప్రేయర్ని జరిగిస్తున్నప్పుడు అనేక ప్రాంతాల నుంచి ప్రజలు వస్తూ ఆల్ నైట్ ప్రేయర్లో దేవుని దీవెన పొందుతున్నారు. అందును బట్టి దేవుని నామానికి మహిమ. ఆ తర్వాత అంతర్జాతీయ సంగీత మహోత్సవాలు, ఆశీర్వాదకరమైన సువార్త సంగీత మహోత్సవాలు, క్రైస్తవ ప్రపంచానికి ఆ క్రిస్మస్ మెడ్లీ అని, గ్లోరియస్ మెడ్లీ అని, ఆ తర్వాత ఇంకా రీసెంట్గా గల్ఫ్ మెడ్లీని కూడా చేయబోతున్నా. గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి గాయకులందరినీ కూడా ఒక చోట చేర్చి ఆ గల్ఫ్ గ్లోరియస్ చేయడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత అనేక దేశాలు దేవుని మహాకృప బట్టి మోర్ దాన్ 40 కంట్రీస్లో సో ఈ దేన సేవకుడిని దేవుడు నిలబెట్టుకుని అనేక ప్రాంతాల్లో దేవునికి నమ్మకమైన సాక్షిగా దేవుడు వాడుకుంటున్నారు. మీరు చేస్తున్న ప్రార్థనలు బట్టి ప్రత్యేకమైన వందనాలు. శ్రేష్ఠ ఫౌండేషన్ ద్వారా మెడికల్ క్యాంప్స్, ఆ తర్వాత వరదల్లో ముంచెత్తినటువంటి కుటుంబాలకి క్రైస్ట్ టెంపుల్ తరపున బట్టలు, ఆ తర్వాత గ్రోసరీస్ అందించడం జరిగింది. దానికి ప్రాముఖ్యంగా కరోనా టైంలో మేము అందించిన సోషల్ సర్వీస్కి నేషనల్ మీడియా కావచ్చు, మన భారతదేశ ప్రభుత్వం క్రైస్ట్ టెంపుల్కి, శ్రేష్ఠ ఫౌండేషన్కి నేషనల్ అవార్డు ద్వారా ఈ సంఘాన్ని ధైర్యపరిచారు. అదే రీతిగా నేషనల్ అవార్డుని మనం పొందుకోవడం జరిగింది. అంత మాత్రమే కాదు, గిరిజన పిల్లలకి అవసరాలు తీర్చడంలో వారికి చెప్పులు, ఆ తర్వాత చాలామందికి స్లమ్స్లో ఉన్నటువంటి వారికి లైట్స్, ఇవన్నీ ఇవ్వడానికి దేవుడు కృప చూపుతా ఉన్నాడు. అదేవిధంగా పేద పాస్టర్లకు కూడా ప్రత్యేకమైన సహకారాన్ని అందించడానికి దేవుడు కృప చూపుతా ఉన్నాడు. మందిరం కొరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవాదేవుడు మంచి స్థలాన్ని ఇచ్చాడు. అందులో సుమారుగా 5 అడుగులు గ్రావెల్ వేయించడానికి సుమారుగా 40 లక్షల రూపాయలు ఖర్చు చేసి దాన్ని హైట్ చేయించడం జరిగింది. మేము ప్రార్థన చేస్తున్నాం, అక్కడ నాళా ఒకటి రావాలి, పర్మిషన్స్ కోసం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు గొప్ప కార్యం జరిగించేలాగా అక్కడే ఆ స్థలంలో ఒక బోర్ వేయించడం జరిగింది, వాటర్ బోర్. ఆ తర్వాత కరెంట్ సప్లై, ఒక మంచి కరెంట్ సప్లైని అక్కడ ఇవ్వడానికి దేవుడు కృప చూపించాడు. ఆ తర్వాత కొన్ని రూమ్స్ నిర్మించాం. ఆ తర్వాత సెప్టెంబర్లో ప్రారంభించాలని ఆశ కలిగిన ఎన్నో అడ్డంకులు, ఎన్నో శ్రమలు గుండా పరిచర్య వెళ్తూ ఉంది. స్టెల్ ఆడిటోరియం అనేటువంటిది సో ప్రతి నెల కొన్ని లక్షల రూపాయలు వీటి కోసం చెల్లిస్తూ సో దేవుని పరిచర్య ముందు తీసుకువెళ్తున్నా. మా కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. సో ప్రజల వద్దకే సువార్తని అనేక ప్రాంతాల్లో సువార్త సభలు నిర్వహిస్తూ ఈ సంవత్సరంలో 5 మెగా క్రూసేడ్స్ నిర్వహించడానికి ఒకటి గుంటూరులోను, మైలవరంలోను, పొన్నూరులోను, తెనాలిలోను, విజయవాడ పట్టణం కానూరులోను ఈ సంవత్సరం సువార్త సభలు నిర్వహించాం. అదే రీతిగా అక్టోబర్ నుంచి కూడా అనేక సువార్త సభలు అనేక ప్రాంతాలు నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్నాం. మా కోసం ప్రార్థన చేయండి. అదే రీతిగా బ్లెస్సింగ్ కాన్ఫరెన్స్ అని చాలా ప్రాంతాలు హైదరాబాద్లో స్టార్ట్ చేయడం జరిగింది. కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో దాన్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఇవి ఈ యొక్క పరిచర్య ద్వారా దేవుడు చేస్తున్నటువంటి గొప్ప కార్యాలు. మీరందరూ కూడా మా కోసం ప్రార్థన చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రీటింగ్స్ అండ్ లవ్ అండ్ రిగార్డ్స్. నిజంగా మేమందరూ మీకు రుణపడినటువంటి వారం. మా కోసం ప్రార్థన చేస్తూ మమ్మల్ని వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నారు. మీలో చాలామంది మీరు ఈ యొక్క పరిచర్యకు ఏ విధంగా విదేశీ సహకారం లేదు, కేవలం స్వదేశీ సహకారంతోనే మీరు ఇస్తున్నటువంటి కానుకల ద్వారా, అదే రీతిగా నేను అనేక ప్రాంతాలకి స్వార్థ ప్రకటించడం ద్వారా, వారు వాక్యం చెప్పడం ద్వారా, వారు ఇస్తున్న ఆఫరింగ్ ద్వారా ఎంతో ప్రయాసపడి ఈ పరిచయం ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం. సో వాకింగ్ అందించాలి. సో ఇదే మ్యాజిక్లు, తంత్రాలు, మంత్రాలు చేస్తే కనుక ఈ చర్చ్ ఎప్పుడుగా 20,000కి వెళ్ళిపోను.
కానీ అపోస్తుల బోధ ఒక స్టాండర్డ్స్, విలువలతో కూడినటువంటి పరిచర్య చేయాలనే ఉద్దేశంతో సో మా తండ్రి గారు మాకేదైతే ఆ విలువలతో కూడిన పరిచర్య నేర్పారో అదే పరిచర్ను ముందు కొనసాగిస్తున్నాం. సో సంఘ పెద్దలను బట్టి, అదే రీతిగా స్త్రీల పరిచర్య, స్త్రీల సమాజం వారు, అదర్ సండే స్కూల్ టీచర్స్ అందరూ కూడా ఏకతాటి మీద వారందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. ప్రతి వారం కూడా ప్రార్థనలు జరుగుతున్నాయి లైవ్లో. చాలా యూట్యూబ్ ద్వారా సుమారు 7,40,000 మంది ఈ యొక్క లైవ్ లింక్స్ని ఫాలో అవుతూ వారు ఎంతగానో దీవెన పొందుతున్నారు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు ప్రభువుకే చెల్లును గాక. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇంకా ఈ పరిచర్య కోసం ప్రార్థన చేయండి. సో ఈ పరిచర్య ఇంకా అనేక మంది దీవెనకరంగా ఉండాలని, మేము కూడా దేవాదేవుడు మాకు ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ఇవ్వాలని, అనేక మందిని రీచ్ అవ్వాలని మా కోసం ప్రార్థన చేయండి. మా సంఘం కోసం, ఆ తర్వాత నాతో పాటు పనిచేస్తున్న స్టాఫ్ కోసం ప్రార్థన చేయాల్సిందిగా ప్రభువు పేడ మనం చేస్తున్నాం. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. ఉదయం 6 గంటలకి, 8 గంటలకి, 10 గంటలకి, సాయంకాలం 6:30 గంటలకి. సుమారుగా ప్రతి ఆదివారం 600 మందికి దూర ప్రాంతాల్లో చూస్తున్నటువంటి వారికి ఈ రెంట్లు పే చేసుకుంటూ వారికి భోజన సదుపాయాన్ని కూడా చేయడానికి దేవుడు మా కృప చూపుతా ఉన్నాడు. ఏదైతే ద్రవ్యం మేము పొందుకుంటున్నామో అది కంప్లీట్గా దేవుని పరిచర్య కొరకు వినియోగిస్తున్నాం. సో దేవాదేవుడి పరిచర్ని అంచెలంచెలుగా దీవిస్తూ ఈ రోజున ఇన్ని వేలాది మంది, అనేక మంది దీవెన పొందడానికి ఆ దేవుడు కృప చూపుతున్నాడు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు ప్రభువుకి చెల్లి.